నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. అరాచక నిలయాలుగా మారుతున్న అక్షర దేవాలయాలు. అక్షరాలు నేర్చుకోవాల్సిన చోట ఆయుధాలు పడుతున్నారు. సంస్కారం నేర్పించాల్సిన చోట రాక్షస ఆనందం పొందుతున్నారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోని నారాయణ జూనియర్ కాలేజీలో జరిగిన దృశ్యాలు చూస్తుంటే అసలు మనం ఏ సమాజంలో ఉన్నాం? చదువుకునే వయసులో ఈ కసేంటి, ఈ క్రూరత్వం ఏంటి అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిని బిక్కిరి చేస్తున్నాయి. ఒక విద్యార్థిని తోటి విద్యార్థులే కిరాతకంగా కొడుతుంటే మిగిలిన వారు వారిని ఆపాల్సింది పోయి మొబైల్ ఫోన్ లో వీడియోలు తీస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఇది కేవలం ఒక గొడవ కాదు, ఒక విద్యార్థి ఆత్మ గౌరవంపై, ప్రాణంపై జరిగిన దాడి. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రయోజకులు అవుతారని వేలకు వేలు ఫీజులు కట్టి పంపిస్తుంటే అక్కడ విద్యార్థులు గ్యాంగులుగా విడిపోయి వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. ఈ ఘటన చూస్తుంటే సమాజం ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు. విద్యా సంస్థల్లో క్రమశిక్షణ అనేది మచ్చుకైనా కనిపించడం లేదు. కేవలం ర్యాంకుల వేటలో పడ్డ కార్పొరేట్ యాజమాన్యాలు విద్యార్థుల మానసిక స్థితిని, వారి ప్రవర్తనను పట్టించుకోవడం మానేశాయి. తోటి మనిషి ఇబ్బందులో ఉంటే స్పందించని ఒక రోబోటిక్ తరానికి మనం జన్మనిస్తున్నామా అనే భయం వేస్తుంది. బాధ్యత రాహిత్యం అనేది ఒక ట్రెండ్ గా మారిపోతుంది. పోలీస్ యంత్రాంగం, విద్యాశాఖ ఈ ఘటనపై కఠినంగా వ్యవహరించాలి. ఆ విద్యార్థులపై కేవలం సస్పెన్షన్ వేటు వేస్తే సరిపోదు, వారిలో మార్పు వచ్చేలా కౌన్సిలింగ్ ఇవ్వాలి. అసలు కాలేజీ ప్రాంగణంలో ఇంత జరుగుతున్నా వార్డెన్లు ఏం చేస్తున్నారు? యాజమాన్యం నిఘా ఏది? కేవలం ఫీజులు వసూలు చేయడమేనా మీ బాధ్యత? తల్లిదండ్రులారా, మీ పిల్లలు కాలేజీకి వెళ్లి ఏం నేర్చుకుంటున్నారో ఒకసారి గమనించండి. రేపు మీ బిడ్డ కూడా బాధితుడు కావచ్చు, లేదా దుర్మార్గుడు కావచ్చు. విద్య అంటే కేవలం పుస్తకాల్లోని జ్ఞానం కాదు, తోటి మనిషిని ప్రేమించడం, గౌరవించడం. అది నేర్పని చదువు వ్యర్థం. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి దారుణాలు ఆగాలంటే విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు రావాలి? మరిన్ని ఇలాంటి న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.